హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాన్ని గురించి చర్చించుకుందాం. దీనికి ముందు అందరి ప్రేక్షకులందరూ కూడా ఒక విజ్ఞప్తి. మీ అందరి ఆదరాభిమానాలతోటి అజయ్ కాలం 19,000 సబ్స్క్రైబర్స్ని దాటింది. మీ ప్రోత్సాహం, మీ యొక్క మద్దతు నాకు విశేషంగా లభించింది. అందరు కూడా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఒకటి మెంబర్స్ అని చెప్పి ఒకటి తీసుకొని వచ్చాను. అజయ్ కాలంని అభిమానించేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు తప్పనిసరిగా మెంబర్స్లో జాయిన్ కాండి. దీంట్లో 2 లెవెల్స్ ఉంటాయి. మొదటిది నెలకి 59 రూపాయలు, రెండోది వచ్చేసి 119 రూపాయలు. ఈ మెంబర్స్గా జాయిన్ అయిన వాళ్ళకి ప్రత్యేకంగా లైవ్ వీడియో చేయటం కానీ, వారి సందేహాలని, వారి అనుమానాలని, వారి సమస్యలకి తెలియజేయటం కానీ శ్రద్ధ వహించి మరింత దగ్గర అవుతాను. కాబట్టి ఫ్రెండ్స్, నన్ను ప్రోత్సహించండి, అజయ్ కాలంని ప్రోత్సహించండి. ఇక విషయానికి వస్తే, పెన్షనర్ రిటైర్ అయిన తర్వాత ఈ కమ్యూనికేషన్ మొత్తం మీద ఈ చెల్లింపు విషయంలో దాదాపుగా గందరగోళం ఉంది. రాష్ట్రానికి కూడా తేడాలు ఉన్నాయి. మన రాష్ట్రం కానీ తెలంగాణలో కానీ ఇది 15 సంవత్సరాలు చేశారు. ఇది సరైన విధానం కాదు అని చెప్పి చాలామంది కూడా కోర్టుకు వెళ్ళారు. ఆ క్రమంలోనే బి అప్పారావు గారని ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి తహసీల్దార్ గారు హైకోర్టుకి వెళ్ళారు. అయితే హైకోర్టు ఏప్రిల్ 28వ తేదీన విచారించి ఈ ఆయన పోయినటువంటి కేసుని కొట్టివేశారు. వీరు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ని వేయటం జరిగింది. మరి దానికి సంబంధించి ఇంకొక 4 స్పెషల్ లీవ్ పిటిషన్స్ను కూడా దాంట్లో కలిపి 27 జూలైన విచారించడం జరిగింది. మరి ఏం చెప్పింది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే, రిజిస్ట్రార్ శ్రీ అపూర్వ సింగ్ సమక్షంలో స్పెషల్ లీవ్ పిటిషన్ సివిల్ నెంబర్ 26631/25 బి అప్పారావు పిటిషనర్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ అదర్స్, వీళ్ళు ప్రతివాదులు. ఈ అంశంతో పాటు 4 స్పెషల్ లీవ్ పిటిషన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. దాంట్లో నెంబర్స్ కానీ మనం పరిశీలిస్తే 3339/26, 7255/26, 7256/26, 8274/26. ఈ వివిధ పిటిషనర్ల తరఫున అడ్వకేట్స్ ఆన్ రికార్డ్, ఏఓఆర్ అంటారు, మరియు న్యాయవాదులు కూడా హాజరయ్యారు. అదేవిధంగా ప్రతివాదుల తరఫున కూడా అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ మరియు న్యాయవాదులు కూడా హాజరయ్యారు. కోర్టు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత కొన్ని ఆదేశాలు ఇచ్చింది. డీటెయిల్గా మనం ఈ కేసులో విషయానికి వస్తే కొన్ని ఆదేశాలు ఇచ్చింది. అవి ఏమిటంటే, ప్రతివాదుల్లో 3కి మే 26వ తేదీనే నోటీసు సర్వ్ అయింది. అయినప్పటికి కూడా ఇప్పటి వరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదు. అందువల్ల కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి చివరి అవకాశంగా మరో 2 వారాల గడువు ఇస్తున్నాం. ఆ గడువులో దాఖలు చేస్తే రికార్డులోకి తీసుకుంటాం. ఒకవేళ దాఖలు చేయకపోతే ఇక మరింత అవకాశం ఇచ్చేటువంటి ప్రశ్న ఉద్భవించదని కూడా చెప్పింది. అవసరమైన చర్యలన్నీ కానీ పూర్తయితే నోటీసు వెంటనే జారీ చేసి కేసుని సెప్టెంబర్ 1, 2026న లిస్టు చేయాలని కూడా ఆదేశించారు. ఒకవేళ అవసరమైన చర్యలు పూర్తి కాకపోతే తదుపరి ఆదేశాల కోసం గౌరవనీయులైనటువంటి న్యాయమూర్తి ఛాంబర్స్ ముందు ఉంచాలని కూడా వాళ్ళు వాదించారు. దీనికి సంబంధించి కూడా సెప్టెంబర్ 1వ తేదీన విచారణకు వస్తుంది. అందువల్ల ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తుది తీర్పు కాదు. యాక్చువల్గా 1944 కమ్యూటేషన్ రూల్స్లో సెక్షన్ 18 ప్రకారం 15 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ సెక్షన్ 18 చట్ట పద్ధతి ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి అంశాలను కూడా లోతుగా పరిశీలించాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు ఉంది. ఈ వ్యక్తి అప్పారావు గారు ఈ నిబంధనల వల్ల అసలు వడ్డీ పూర్తి అయ్యి అదనంగా 3 సంవత్సరాలు 7 నెలల పాటు పెన్షన్ కోత విధించడం అనేది రాజ్యాంగ విరుద్ధం.
అది కూడా కాకుండా నాకు వ్యక్తిగతంగా ఆర్థికపరమైనటువంటి కూడా నష్టం. కాబట్టి నాకు తీర్పు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ స్పెషల్ పిటిషన్స్ అన్నీ కూడా అన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్ 1వ తేదీన విచారణకు వస్తాయి. అయితే మరి సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి తీర్పు ఏ విధంగా ఉంటుంది అని రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి లక్షలాది పెన్షనర్లు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది పెన్షనర్లకి అనుకూలంగా రావాలని చెప్పి కూడా అజయకాలం కోరుకుంటుంది. ఈ విషయాన్ని మీ పెన్షనర్ మిత్రులకి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎప్పటికప్పుడు వార్తలు ఖచ్చితంగా నిబద్ధతతో ఉన్నటువంటి వార్తలు అందిస్తున్నటువంటి అజయకాలంని ప్రోత్సహించండి. అందుకే ఈ విషయం 2-3 రోజుల క్రితం వచ్చినప్పటికి కూడా ఆ కేసుని డీటెయిల్గా పరిశీలించి ఆ పిటిషన్ మొత్తం చదివిన తర్వాతనే ఇది తెలియజేస్తున్నాను. కాబట్టి ఫ్రెండ్స్, మెంబర్స్గా జాయిన్ కానివ్వండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.